హలో స్టూడెంట్స్, ఏప్రిల్ 2న జరిగే ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ కోసం ఫాస్ట్ రివిజన్ కోసం ఇక్కడ ఒక 5 పోయమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ పోయమ్స్ వేరే వీడియోలో చెప్తాను. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్ పోయం డస్ట్ ఆఫ్ స్నో. ద పోయిట్ ఈస్ రాబర్ట్ ఫ్రాస్ట్. గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ ఫ్రాస్ట్. లుక్ ఎట్ దిస్ క్రో హెమ్లాక్ ట్రీ. ఒక కాకి హెమ్లాక్ ట్రీ మీద ఉండి మంచుని విదిల్చింది. అది వెళ్ళి అక్కడ చెట్టు కింద ఉన్న వ్యక్తి మీద పడింది. హూ ఇస్ ద పర్సన్? ద పోయిట్. క్వశ్చన్ అడిగితే ఎట్లాగా రాయండి. హూ ఇస్ ద స్పీకర్ అంటే ద పోయిట్ అని రాయండి. నెక్స్ట్ పాయింట్, క్రో హెమ్లాక్, ఈ రెండు కూడా సింబల్స్ ఆఫ్ నెగటివిటీ. హెమ్లాక్ ట్రీ అంటే ఏ పాయిజనస్ ప్లాంట్ విత్ స్మాల్ వైట్ ఫ్లవర్స్. నెక్స్ట్ డస్ట్ ఆఫ్ స్నో, మంచు రేణువులు. ఈ డస్ట్ ఆఫ్ స్నో దేనికి సింబల్ అంట? పాజిటివిటీకి సింబల్. సింబాలిజం, వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని అడిగితే సింబాలిజం అని మెన్షన్ చేయండి. ఈ మంచు తన మీద పడే వరకు కూడా పోయిట్ యొక్క మూడ్ ఎలా ఉంది? ఎట్లా ఉంది? రూడ్. రూడ్ అంటే బాధతో ఉందన్నమాట మూడ్. రూడ్ మీనింగ్ హెల్డ్ ఇన్ రిగ్రెట్, సారో. ఎప్పుడైతే డస్ట్ ఆఫ్ స్నో పడిందో, ఇటు చూడండి, డస్ట్ ఆఫ్ స్నో చేంజ్డ్ హిజ్ మూడ్ ఫ్రమ్ సాడ్నెస్ టు హ్యాపీనెస్. దీనిని బట్టి ఒక ఇంపార్టెంట్ కన్క్లూజన్ మనం రావచ్చు. ఇది చూడండి, స్మాల్ థింగ్స్ ఆఫ్ నేచర్ కెన్ హ్యావ్ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ us. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చిన్న చిన్న మంచు రేణువులు ఒక వ్యక్తి యొక్క మూడ్ని బాధ నుంచి ఆనందం వైపుకి మరల్చాయి. నెక్స్ట్ పోయం ఫైర్ అండ్ ఐస్. ద సేమ్ పోయిట్ రాబర్ట్ ఫ్రాస్ట్. సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్. అంటే కొంతమంది ఫైర్, కొంతమంది ఐస్ వల్ల ఈ ప్రపంచం నాశనం అవుతుందని నమ్ముతున్నారు. ఫ్రమ్ వాట్ ఐ టెస్టెడ్ ఆఫ్ డిజైర్. డిజైర్ మీద నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. ఎవరైతే ఫైర్ గురించి నమ్ముతారో వాళ్ళని నేను అగ్రీ అవుతున్నాను. హోల్డ్ విత్ మీన్స్ అగ్రీ విత్. నేను కూడా ఈ ప్రపంచం ఫైర్ వల్ల నాశనం అవుతుందని నమ్ముతున్నాను. ఇక్కడ చూడండి, ఫైర్, డిజైర్, ఈ రెండు కూడా ఒకే అర్థం కింద, అంటే ఈక్వల్ అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఫైర్ ఇజ్ ఈక్వల్ టు డిజైర్. అంటే మనకుండే కోరికలు, అత్యాశలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ ప్రపంచం నాశనం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ డిజైర్ని ఫైర్తో పోల్చారు. ఈ పోలిక చాలా డైరెక్ట్గా ఉంది. అట్లా డైరెక్ట్గా పోల్చినట్లయితే దాన్ని మెటాఫర్ అంటాం. ఇక్కడ వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని అడిగితే ఏం చెప్తారు? మెటాఫర్, METAPHOR. నెక్స్ట్ ఏం చేద్దాం, బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, ఇట్ మీన్స్ హియర్ ద వరల్డ్. పెరిష్ మీన్స్ డై. ఈ ప్రపంచం 2 సార్లు అంటే 2 రెట్లు నాశనం కావాలంటే ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్. అంటే నాకు హేట్ గురించి కూడా తెలుసు. అంటే గొడవలు, యుద్ధాలు, అసూయ, ఇవన్నీ కూడా. నాకు డిజైర్ గురించి ఎంత నాలెడ్జ్ ఉందో హేట్ గురించి కూడా అంత నాలెడ్జ్ ఉందని చెప్తున్నాడు పోయిట్. ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. మళ్ళీ చూడండి, ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. నాశనానికి ఐస్ కూడా చాలా గొప్పది, ఐస్ కూడా నాశనాన్ని తీసుకొస్తుంది. అండ్ వుడ్ సఫైస్ అంటే సఫిషియంట్ అని. ఇక్కడ ఐస్ ని దేంతో పోల్చాడు? హేట్. ఐస్ ఈజ్ ఈక్వల్ టు హేట్. ఇక్కడ కూడా మెటాఫర్ అని చెప్పాలన్నమాట, ఎందుకంటే స్ట్రాంగ్ కంపారిజన్. కాబట్టి బోత్ ఫైర్ అండ్ ఐస్ రిప్రజెంట్ హ్యూమన్ ఎమోషన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ మెటాఫర్. నెక్స్ట్, సఫైస్ మీన్స్ సఫిషియంట్, బీ సఫిషియంట్. అండ్ దీస్ ఆర్ ద టెక్స్టువల్ మీనింగ్స్. నెక్స్ట్ పోయం అ టైగర్ ఇన్ ద జూ. ఇక్కడ ఏ టైగర్ ఇన్ ద జూ, జూలో ఉన్న టైగర్ కి సేమ్ టైగర్ న్యాచురల్ హ్యాబిటేట్ లో ఉంటే ఎట్లా ఉంటుంది, వాటి మధ్యన కాంట్రాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ పోయంలో. ఫస్ట్ లైన్, హీ స్టాక్స్ ఇన్ హిస్ వివిడ్ స్ట్రైప్స్. స్టాక్స్ మీన్స్ నెమ్మదిగా వస్తుంది, అప్రోచెస్ స్టెల్దీలీ. స్టాక్స్ క్వైట్లీ, రెండు కలిపి చదవండి. నెక్స్ట్, వివిడ్ స్ట్రైప్స్. వివిడ్ స్ట్రైప్స్ మీన్స్ క్లియర్ స్ట్రైప్స్. అంటే తన మీద ఉన్న, తన శరీరం మీద ఉన్న చారలు చాలా స్పష్టంగా ఈ టైగర్ చాలా అందంగా ఉందని. నెక్స్ట్ పాయింట్, ఫ్యూ స్టెప్స్. అంటే అక్కడ కేజ్లో ఉంది కాబట్టి చాలా తక్కువ స్టెప్స్ మాత్రమే వేయగలుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్. అంటే తన యొక్క పాస్ అంటే పంజా ఎలా ఉందంటే వెల్వెట్ లాగా చాలా మెత్తగా ఉందన్నమాట. లాస్ట్ లైన్ చూడండి, ఇన్ హిస్ క్వైట్ రేజ్. అంటే అర్థం ఏంటంటే రేజ్ కోపంగా, యాంగ్రీగా ఉంది, అయినప్పటికీ కూడా తన యొక్క కోపాన్ని ప్రదర్శించి అది దూకలేని పరిస్థితి అనమాట. ఎందుకని? అది కేజీలో ఉంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో నెమ్మదిగా నడుస్తుంది అన్నాం, ఎందుకని? కేజీలో ఉంది. ఫ్యూ స్టెప్స్ అన్నాం, ఎందుకని? కేజీలో ఉంది. అలాగే క్వైట్ రేజ్ అన్నాం, అంటే కోపం ఉంది కానీ పైకి చూపించలేకపోతుంది, ఎందుకని? కేజీలో ఉంది. అంటే ఎవరి మీదకి కూడా అది దూకలేదు. వీటన్నిటిని కూడా క్వశ్చన్స్ కింద అడగొచ్చు అనమాట, సరిగా సమాధానం చేయాలి. ఇప్పుడు సెకండ్ స్టాంజా చూడండి, హీ షుడ్ బి అంటే ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? లర్కింగ్ ఇన్ షాడో. అంటే దాక్కుని ఉండాలి, అంటే నీడగా ఉన్న ప్రాంతంలో వెనకాల దాక్కుని ఉండాలి.
నెక్స్ట్ స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్ అంటే గడ్డి వెనకాల నెమ్మదిగా కదులుతూ ఉండాలి. ఎక్కడ? నీటి కుంట దగ్గర. అక్కడ ఎవరుంటారు? ప్లంప్ డేర్ అంటే ఒక ఫ్యాట్ గా ఉన్న ఒక జింక ఉంటుంది. ఈ సెకండ్ స్టాంజా అడవికి సంబంధించింది. అంటే అట్లా ఉండుండాలి. కానీ ఫస్ట్ స్టాంజాలో ఉన్నట్టుగా ఈ టైగర్ జూలో ఉందన్నమాట. ఇంకెట్లా ఉండాలి? ఈ షుడ్ బి స్నాలింగ్ అరౌండ్ హౌసెస్ ఎట్ ద జంగిల్స్ ఎడ్జ్. స్నాలింగ్ అంటే గర్జిస్తూ ఉండాలి. మేక్స్ ఎన్ యాంగ్రీ వార్నింగ్ సౌండ్. సెకండ్ లైన్‌లో చూడండి జంగిల్స్ ఎడ్జ్ అని ఉంది. జంగిల్స్ ఎడ్జ్ అంటే విలేజ్‌కి, జంగిల్‌కి మధ్యలో ఉన్న ఆ బార్డర్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ లైన్‌లో బీఏఆర్ఐఎన్‌జీ బేరింగ్. బేరింగ్ అంటే ఓపెనింగ్ ఆర్ షోయింగ్ అన్నమాట. ఫాంగ్స్ అంటే ఇక్కడ పెద్ద పెద్ద పళ్ళు అన్నమాట. ఆ ఫాంగ్స్ గాని, క్లా అంటే పంజా గాని చూపిస్తూ జనాన్ని భయపెడుతూ ఉండుండాలన్నమాట. కానీ ఇది ఎక్కడుందంటే ఫస్ట్ స్టాంజాలో చెప్పినట్టు జూలో ఉంది. బట్ హి ఈస్ లాక్డ్ ఇన్ ఏ కాంక్రీట్ సెల్ మీకు చెప్పినట్టు. హిస్ స్ట్రెంగ్త్ బిహైండ్ బాస్ ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. హిస్ స్ట్రెంగ్త్ బిహైండ్ బాస్ అంటే తన బలం అంతా ఎక్కడ ఉండిపోయిందంటే కటకటాల వెనక ఉండిపోయిందనమాట. ఇక్కడ చెప్పాం కదా స్టాక్ అంటే నడవడం, నెమ్మదిగా నడవడం. ఈ కేజ్‌లో ఎంత పొడవు ఉంటే అంత పొడవు నెమ్మదిగా నడుస్తూ ఉంటుందనమాట. ఇగ్నోరింగ్ ద విజిటర్స్ వచ్చిన వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎందుకనంటే తను ఎక్కడుంది? కేజ్‌లో ఉంది కాబట్టి. ఇక లాస్ట్ స్టాంజా ప్రకారము టైగర్ లాస్ట్ వాయిస్ ఎవరిది వింటుందంటే జూ కీపర్స్ ఎవరైతే కాపలాదారులు ఉంటారో వాళ్ళ వాయిస్ గాని, పెట్రోలింగ్ కార్స్ అంటే వాళ్ళు ఏసుకొచ్చే కారు ఆ శబ్దాలు వింటా ఉంటుంది. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి స్టేర్స్ అండ్ స్టేర్స్ విత్ హిస్ బ్రిలియంట్ ఐస్ ఎట్ ద బ్రిలియంట్ స్టార్స్. ఇక్కడ స్టీరింగ్ అంటే అదే పనిగా చూడడం. ఏం చూస్తుందంటే బ్రిలియంట్ స్టార్స్‌ని చూస్తూ ఉంటుంది. ఎక్కడికి? ఫ్రమ్ కేజ్‌లోంచి బయటకు చూస్తూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే తనకి ఫ్రీడమ్ లేదు. స్టార్స్‌కి ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ ఈ పోయెంలో కాంట్రాస్ట్, యాంటిథీసిస్ అంటే ఫ్రీడమ్‌కి, క్యాప్టివిటీకి మధ్యన డిఫరెన్స్‌ని పోల్చి చెప్పడం జరుగుతుందనమాట. జంగిల్‌లో ఫ్రీడమ్ ఉంటుంది. జూలో క్యాప్టివిటీ అంటే కేజ్‌లో ఉండడం అనమాట. బందీగా ఉండడం. ఇక్కడ పెట్రోలింగ్ కార్స్ అంటే సూపర్వైజింగ్ కార్స్ అనమాట. అంటే పెట్రోలింగ్ అంటే కీప్ వాచ్ ఓవర్ అని అర్థం. ఇక్కడ స్పెల్లింగ్ డిఫరెంట్‌గా ఉంది చూడండి. పీఏటీఆర్ఓఎల్ మనం రెగ్యులర్‌గా వినే పెట్రోల్ పీఈటీఆర్ఓఎల్ అంటే బైక్‌లో పోసేది. అట్లాగే పోయిట్ నేమ్ మర్చిపోకండి. లెస్లీ నోరిస్ అనమాట. నెక్స్ట్ పోయెమ్ 'హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్'. పోయెట్ వచ్చేసి కార్లిన్ వెల్స్. ఇక్కడ పోయెట్ ఏం చెప్తాడంటే చాలా కామెడీగా, హ్యూమరస్‌గా ఒక యానిమల్ గురించి తెలుసుకోవాలంటే వైల్డ్ యానిమల్ గురించి దానికి ఎదురెళ్ళాలి. ఎదురెళ్తే అది మనకు చేసే హాని ద్వారా అది ఏ యానిమలో తెలుసుకోవచ్చు అని చెప్తాడనమాట. ఇక్కడ ఫస్ట్ స్టాంజాలో ఈస్ట్‌న ఉండే జంగిల్. ఆ జంగిల్‌లో అనుకోకుండా నీకెదురయ్యే జంతువు. ఆ జంతువు టానీ బీస్ట్. టానీ అంటే ఆరెంజ్ బ్రౌన్ కలర్‌లో గాని, యెల్లో బ్రౌన్ కలర్‌లో ఉన్న బీస్ట్ జంతువు. అది నీకు ఎదురయ్యి గర్జించినట్లయితే చచ్చేంత పనవుతుందనమాట. అప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏషియన్ లయన్ అని అర్థం చేసుకోవాలి. అంటే తన గర్జన ద్వారా చావు అంచుకు తీసుకెళ్లే జంతువు ఏషియన్ లయన్. నెక్స్ట్ యెల్లో గ్రౌండ్ అంటే యెల్లో బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లాక్ స్ట్రైప్ కలర్ జంతువు అన్నమాట ఇంకొకటి. దీన్ని ఒక నోబుల్ బీస్ట్‌గా కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే బెంగాల్ టైగర్ టు డిసర్న్. టు డిసర్న్ అంటే టు ఫైండ్ ఔట్ లేదా టు రికగ్నైజ్. దాన్ని బెంగాల్ టైగర్‌గా గుర్తించొచ్చు. డిసర్న్ అంటే గుర్తించడం. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఒకొక్క యానిమల్ కనిపిస్తుంది. దాని యొక్క హైడ్ అంటే చర్మం అన్నమాట. స్కిన్. దాని యొక్క హైడ్ పెప్పర్డ్ అంటే స్పాట్స్‌తో ఉన్నట్లయితే స్పాట్స్‌తో ఉండటమే కాదు. అది నీ మీద గంతు వేసినట్లయితే అంటే ఎగిరి మీద పడినట్లయితే అప్పుడు నువ్వు దాన్ని లెపార్డ్ అని చెప్పేసి గుర్తించాలి. ఇక్కడ పొయిట్ ఫ్రీడమ్ తీసుకొని లెఫ్ట్ దీని స్పెల్లింగే మార్చేసారనమాట. ఇక్కడ చూడండి యాక్చువల్‌గా ఎల్ఈఏపీటీ అని రాయాలి. అయితే ఇక్కడ ఎల్ఈపీటీ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇది పొయిట్‌కున్న స్వేచ్ఛ అన్నమాట. అలాగే ఇక్కడ ట్విల్ అని ఉంది కదా! ఇదేంటంటే ఇట్ విల్. ఓకే. ఈ లెపార్డ్ మీదకి గంతేసి ఉరికిన తర్వాత బాధతో అరిస్తే అది మళ్ళీ మళ్ళీ ఉరుకుతుంది తప్ప లాభం లేదని చెప్తున్నాడు. నెక్స్ట్ మీ ఇంటి వెనకాల ఉన్న ఇంటి వెనకాల ఉన్న తోటలో ఒక క్రీచర్ ఉందనుకోండి. అది మిమ్మల్ని గట్టిగా హత్తుకుంటుందనమాట. హగ్ చేసుకుంటుంది. అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? అది బేర్ అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఎ నోవిస్ మైట్ నాన్ ప్లస్ అంటే నోవిస్ మీన్స్ ఏ పర్సన్ న్యూ టు ఎ జాబ్. నాన్ ప్లస్ అంటే యాక్చువల్‌గా నాన్ ప్లస్డ్ అని ఉండాలి. అంటే పజిల్డ్ అని అర్థం, కన్‌ఫ్యూజ్డ్. అంటే కొత్త వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే దేనికి? క్రొకోడైల్, హైనా ఈ రెండిటికి మధ్యన డిఫరెన్స్. యాక్చువల్‌గా హైనాస్ ఎలా ఉంటాయంటే విత్ మేరీ స్మైల్స్. క్రొకోడైల్స్ ఆర్ దే వీప్. వీప్ అంటే ఏడుపు మొహంతో ఉంటాయన్నమాట. క్రొకోడైల్స్ ఆర్ ఫేమస్ ఫర్ దేర్ ఫేక్ టియర్స్. నెక్స్ట్ లిజార్డ్. యాక్చువల్‌గా కెమిలియన్. కెమిలియన్ అనేది ఒక లిజార్డ్ లాంటిది. లిజార్డ్ టైప్. సార్ట్ అంటే ఇక్కడ టైప్ అని అర్థం. దీనికి ఇయర్స్ ఉండవు. అలాగే వింగ్స్ ఉండవు.
అలాగే చెట్టు మీద అదే తనున్న ట్రీ మీద ఏ జంతువు కూడా ఉండదు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే అదొక కెమిలియన్ అని అర్థం చేసుకోవాలి. టెక్స్టువల్ మీనింగ్స్ ఇక్కడ చూడొచ్చు. హైపర్బోల్ ఒక విషయాన్ని చాలా పెద్దది చేసి చెప్పడాన్ని హైపర్బోల్ అంటాము. ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి. జస్ట్ నోటీస్ ఇఫ్ హి ఈట్స్ యూ అంటే అది నిన్ను తినేస్తుందేమో చూడు. నెక్స్ట్ ఇఫ్ హి రోర్స్ ఎట్ యూ యాజ్ యు ఆర్ డైయింగ్. నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ హీ హాజ్ లెఫ్ట్ ఆన్ యూ. ఈ సెంటెన్సెస్ అన్ని కూడా హైపర్బోల్ని సూచిస్తాయి అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే ఈ పోయం హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ అనే దాంట్లో ఎక్కువగా హైపర్బోల్స్ ఉన్నాయన్నమాట. పోయం యొక్క థీమ్ ఏంటంటే హ్యూమర్ అండ్ హైపర్బోల్. నెక్స్ట్ పోయం ద బాల్ పోయం. దీన్ని చాలా సింపుల్గా తేల్చేద్దాం. ఇక్కడ ఒక పిల్లాడు తన బాల్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆ బాల్ కోసం ఏడుస్తూ ఉంటాడనమాట. అది పెద్దగా ఖరీదేం కాదు, ఇంకోటి కొనుక్కోవచ్చు. కానీ నాకు అదే బాల్ కావాలంటాడు. ఇక్కడ పోయిట్ ఏం చెప్తారంటే ద బాయ్ లాస్ట్ హిస్ బాల్. నెక్స్ట్ ఐ సా ఇట్ గో మెరీలీ బౌన్సింగ్ డౌన్ ద స్ట్రీట్ అండ్ దెన్ మెరీలీ ఓవర్ దేర్ ఇట్ ఈస్ ఇన్ ద వాటర్. అంటే నీటిలోకి వెళ్ళిపోయింది బౌన్స్ చేసుకుంటూ ఆనందంగా అని చెప్పేసి పోయిట్ చెప్తూ ఉంటాడు. అప్పుడు వేరే బాల్స్ ఉన్నాయి కదా అంటే అది పనిచేయదనమాట. ఆ బాయ్ ఒప్పుకోడు. ఆ బాయ్ గ్రీఫ్‌తో నిండిపోయి ఉంటాడు. అక్కడే రిజిడ్‌గా నిలబడి ఉంటాడు. హార్బర్ వైపుకి వెళ్ళిపోయింది బాల్. ఆ హార్బర్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎటుగా వెళ్ళిందంటే హార్బర్ వైపుకి వెళ్ళింది. ఎక్కడ పడిందంటే నీటిలో పడిందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ బాల్ వర్త్‌లెస్, దానికి పెద్దగా విలువ లేదు. ఎంత విలువ అంటే జస్ట్ ఒక డైమ్. అంటే వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ద బాల్ అంటే జస్ట్ ఎ డైమ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ వర్త్‌లెస్ అని చెప్పాలి. నౌ ద బాయ్ సెన్సెస్ హిస్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ సెన్సెస్ హిస్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంట? ఏంటంటే పీపుల్ విల్ టేక్ బాల్స్, బాల్స్ విల్ బి లాస్ట్ ఆల్వేస్ అండ్ నో వన్ బైస్ ఎ బాల్ బ్యాక్. అంటే బాల్ పోగొట్టుకోవడం అనేది చాలా సర్వసాధారణం. మళ్ళీ బాల్ కొనుక్కోరు ఎవరు కూడా. అంటే ఇక్కడ తన బాధలోనే ఒక విషయాన్ని తెలుసుకుంటాడు. ఏంటంటే ద ఎపిస్టమాలజీ ఆఫ్ లాస్, అంటే ద నాలెడ్జ్ ఆఫ్ లాస్. ఎపిస్టమాలజీ అనేది గుర్తుపెట్టుకోండి. ఎపిస్టమాలజీ అంటే స్టడీ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే లాస్ అనేది సర్వసాధారణం అనే విషయాన్ని కుర్రాడు నేర్చుకుంటాడనమాట. అండ్ హీ లెర్న్స్ హౌ టు స్టాండ్ అప్ ఆఫ్టర్ లాస్. ఇక్కడ ఈ పోయము సింబాలిజంని తెలియజేస్తుంది. ఫిగర్ ఆఫ్ స్పీచ్. బాల్ అనేది చైల్డ్‌హుడ్‌కి సింబల్ అయితే లాస్ అనేది లైఫ్ లెసన్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడితో ఈరోజు క్లాస్ పూర్తయిందండి. దీనికి సమాధానం చెప్పండి. డిజైర్ ఈజ్ ఈక్వల్ టు ఫైర్. దీంట్లో ఉన్న ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏంటో చెప్పండి. కామెంట్‌లో తెలియచేయండి. థాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.